భర్త డ్యూటీలో పెద్ద సమస్య ఎదురైందండి. 8.5 లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగింది. ఒక వ్యక్తి నీ భర్త కలిసి చేశారని చెప్పేసి నా భర్త మీద ఆ యొక్క బాణం పడిందండి. ఎంత చెప్పినా నా భర్త వాళ్ళు వినడం లేదు. ఆయనకి ఖచ్చితంగా అందులో భాగం ఉందని చెప్తా ఉన్నారు. నా భర్త చాలా డిప్రెషన్కి గురవుతా ఉన్నారు. ఆయనకి సంబంధం లేకపోయినా ఆయన మీద నింద వేశారు. బండి ఫోన్ తీసేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే దౌర్జన్యంగానే చేశారు. జాబ్ మానడానికి వీల్లేదన్నారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ అంతకంటే ఎక్కువగానే మమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేశారు. వాళ్ళ దగ్గరికి మేము ప్రార్థనావసరత కోరం వచ్చినప్పుడు సిస్టర్ గారు ఆ సమయంలో ఎంత బిజీగా ఉన్నా మేము ఆవిడికి మా సమస్య చెప్పుకున్నప్పుడు ఆవిడ మాకు చాలా ఆదరణ, నాయన మమ్మల్ని నమ్మారు, ప్రేయర్ చేశారు, తప్పకుండా మీరు సాక్షి బిడ్డగా నిలబడతారమ్మా అని చెప్పారు. ఒకరోజు నా భర్త బాగా బలహీనపడిపోయి జాబ్కి వెళ్ళలేని పరిస్థితి. 23 ఇయర్స్ మా వివాహ జీవితంలో నా భర్త అంత భయంకరంగా అయిపోవడం నేను చూడలేదు. కళ్ళంట నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆయనకి ఎందు నిమిత్తమై ఈ నింద నా మీదకి వచ్చిందో నాకు అర్థం కావడం లేదని ఎంతో దుఃఖపడతా ఉన్నారు. ఉద్యోగం నుంచి ఒక కాల్ వచ్చింది, మీరు రావాలని. సరే నేను కూడా వస్తానని చెప్పేసి ఇద్దరం కలిసి వెళ్ళాము. మీరు ఖచ్చితంగా ఆయన 5 లక్షల రూపాయలు కట్టారు, మీరు 3,65,000 రూపాయలు మీరు కట్టాల్సిందే అన్నారు. ఫోన్ రికార్డ్ చేసి ఎవరైతే 5 లక్షల రూపాయలు కట్టారో ఆయన జాబ్ మానేశారు. ఆయన అసలు ఫోన్ ఎత్తట్లేదు. ఆయనకి కాల్ చేయమని నా ఫోన్ నుంచి కాల్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడాలి, నేను ఏమీ తెలియని వ్యక్తితో నేను ఏం మాట్లాడాలని దేవుడే నా నోటికి నోరుగా ఉండి నా భర్తకు మీరు ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారండి అని అడిగాను. ఒకటే మాట, ఆయన ఒకటే మాట చెప్పారు, అమ్మ 1 రూపాయి కూడా నీ భర్తకి నేను ఇవ్వలేదు. అంతేకాదు నా భార్య ఇప్పుడు 8 నెలల గర్భవతిగా చాలా సీరియస్గా ఉంది. మీ కన్నీరు మాకు అవసరం లేదు, నేను మిగిలిన డబ్బులు నేను కడతాను, 1,50,000 రూపాయలే నేను కట్టాలి, మిగిలిన డబ్బులు నాకు సంబంధం లేదు, ఇంకొక 2 ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా పిలిపించారు, లెటర్స్ రాయించుకున్నారు. ఆ విధంగా కింద నుంచి మమ్మల్ని బయటపడేశాడు. అంతేకాకుండా నిసిపాల్ గారు ఆ సమయంలో కథ మొత్తం మార్చగలడు అని ఒక మంచి అద్భుతకరమైన పాట పాడినప్పుడు అది మా హృదయాలను ఎంతో హత్తుకుంది. మా స్టాటస్గా కూడా మేము పెట్టుకున్నాం. అనేక సార్లు మా ఇంట్లో ఆ పాట పెట్టుకుని మేము కన్నీరు కార్చి దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ 2 విషయాల్లో మాకు అద్భుతంగా విడుదల ఇచ్చినందుకు దేవుని నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావము చెల్లునుగాక.